ఇచ్చిన హామీలే దిక్కులేదు. ఢిల్లీలో ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డికి డీకే అరుణ కౌంటర్. నిజంగా కూడా రేవంత్ రెడ్డికి కరెక్ట్ పర్సన్ అండి మా డీకే అరుణక్క. నిజంగా చెప్తున్నా, ఈ అరుణక్క మాట్లాడితే నిజంగా విపక్షంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానప్పటి నుంచి అబ్బబ్బబ్బా రేవంత్ రెడ్డిని ఓ ఆట ఆడేస్తున్నది. రేవంత్ రెడ్డికి సంబంధించి కరెక్ట్గా అడుగుతున్నది. నిజంగా తెలంగాణ ఆడబిడ్డ రోషన్ చూపెడుతున్నది డీకే అరుణ. నేనేమంటున్నా అంటే డీకే అరుణ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనా లేకపోతే వాళ్ళ ఉమ్మడి జిల్లాకు పాలమూరు బిడ్డ అయినప్పటికీ కూడా నువ్వు ఏం చేస్తున్నావు భయ్, నువ్వు ఏం చేసినావు, ఢిల్లీలో పోయి ఓట్లు అడుగుతున్నావు, ఇక్కడ దిక్కు దివాన లేని పరిస్థితి ఏంది అని అడుగుతుంది. నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ అట అయిందా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం అయిందా? రైతులకు సంబంధించి రైతు బీమా వస్తున్నదా? మీకు 6 గ్యారెంటీలు నెరవేరినాయా? 13 అంశాలు నెరవేరినాయా? 420 హామీలు నెరవేరినాయా? 12 నెలలు అయిపోయింది. ఏం మొహం పెట్టుకొని పోతాడని ముఖ్యమంత్రి? ఢిల్లీలో పూర్తి స్థాయిలో మా బాధ్యత నాదా? ఎట్ల రాయిది అన్నాడ, కుట్ల రాయిది అన్నాడు, ఎట్ల రాయిది ఇస్తా అంటే గిట్లనే ఉంటుంది అంటారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఏం మొహం పెట్టుకొని పోతారో నాకు అర్థం కాదేని. అరే నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయరా నాయన అంటే చేయడు. ఇలా మధ్యాహ్నం ఒక ఇంటికేమో కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ మూకుమ్మడిగా పోయి ప్రెస్ మీట్లు పెడుతుర్రట వాళ్ళ కాంగ్రెస్ భవన్లో. ఏం చేద్దామని నాకు అర్థం కాదు. నాకు అర్థం కాని విషయం అంటే ఏం చేద్దామని. తెలంగాణలో మీరు ఇచ్చింది ఏంది, మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేసింది ఏంది, మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తున్నారు, ఎవరి కోసం? మీ స్వార్థ కుటిల రాజకీయాల కోసం కాకపోతే మీరు హామీలు నెరవేర్చిల్లా. అన్నా మేము అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న గిట్ల పోయి గట్ల తెచ్చుకోరు రుణమాఫీ అన్నారు. దాంతోపాటు ఏం చెప్పారు? 100 రోజులలో హామీలన్నీ అమలు చేస్తామన్నారు. కొడుగుడు మీద ఈకలు విక్తున్నారా? మరి చేక గుడ్డిగుర్రానికి ఏమైనా పనులు తోముతున్నారా? ఏం చేస్తున్నారు అంటున్నా నేను. ఏం చేస్తున్నారు? తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇచ్చిన హామీల సంగతి ఏంటి? తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం మీరు చేసింది ఏంది అంటున్నా. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ ఆలోచించాలా దయచేసి. వీళ్ళు కనీసం ఇక్కడ విపక్షమైన బీజేపీకి సంబంధించిన డీకే అరుణ అడిగినా కరెక్టే అడుగుతున్నది కదా. తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసమే కదా. ఏదో తప్పుదారిన సీఎం అయ్యింది తప్ప నిజంగా కూడా ముఖ్యమంత్రి అవుతాడు అని రేవంత్ రెడ్డికి ఎప్పటిదాకా తెలియదు తెలుసా? వాళ్ళ ఇంటికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం వచ్చి డీజీపీ వచ్చి బొకే ఇచ్చేదాకా ఆయన ముఖ్యమంత్రి అవుతాడని తెలియదు. నిజం ఇది. మీరు అవునన్నా కాదన్నా ఇది సత్యం. నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి అవుతాడని ఆ క్షణం దాకా లేదు. అది బీఆర్ఎస్ స్వయంకృత అపరాధం లే. నేను చెప్తున్నా కదా, బీఆర్ఎస్ పార్టీకి స్వయంకృత అపరాధం వల్ల ఓడిపోయారు వాళ్ళ స్వయంకృత అపరాధం. వీళ్ళు గెలిచిళ్ళు అంటే మా ప్రశ్నించే వాళ్ళ